ప్లేస్ మారి అంటే వాళ్ళ ఇంటి మీద ఇల్లు, అంటే ఇంటికి ఇల్లు కడతారు అనేసి రెండో ఇల్లు అవ్వచ్చు కదా, అది రెండో ఇల్లు. కాబట్టి ఆ దర్శనము నెలవేర్పు ఇప్పుడు జరిగిపోయింది. ఇది సంతోషం ఇచ్చింది, ఒకటి సంతోషం ఇవ్వలేదు. ఈ నెలలో ఏదైనా సరే సుఖ దుఃఖములు అన్నది మన మనుషుని యొక్క జీవిత యాత్రలో భాగం. కాబట్టి దాన్ని మనం స్వీకరించాలి. కరువు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ప్రతి విషయంలోని ఆర్థికమైన ఇబ్బంది ఉంటుంది, ఆర్థికమైన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని చిత్తం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమకరముగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మరి వాక్యంలో వెళ్ళక ముందు ఏం చేద్దామంటే కొద్ది నిమిషములు శుభవచనములు కింద గ్రీటింగ్స్. యజమానుడైన బిడ్డలైన ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పాలని కోరుకోవచ్చు. యజమానురాలైన రెబెక్క అయ్యో యజమానురాలు మా అయితే ఇల్లు కట్టడం అయితే 3 సంవత్సరాల నుంచి మొదలు అవుతాను. కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఇటువంటి ప్రస్తుతాలు చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు చేస్తాను, నాకు అప్పు పుట్టేది చేస్తున్నాను. ఈ గృహం కట్టడానికి కూడా ఇల్లు ఇరుకై మేము కట్టగలిగినాము. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి నేను కట్టినప్పటికైనా సరే పూర్తి చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేసినాడు. చేసి మమ్మల్ని నడిపించడానికి మేము కష్టపడడానికి కూడా దేవుడు ఎంతో శక్తి బలం ఇచ్చినాడు. దగ్గరకు కూడా కష్టపడుతున్నాను చేసి ఏదో మా వంతు ఒక మనిషి రెడ్డి గురించి పని చేస్తున్నాం. ఇంతవరకు కూడా మాకు ఎంతో ఆరోగ్యం ఇచ్చి శక్తి బలం ఇచ్చి మాకు గృహం కట్టుకోవడానికి దేవుడు ఎంతో సమకూర్చినాడు. అలాగే ఈ గృహంలో వ్యాధులు పెట్టుకున్నాం. మేము ఎంతమందితో గృహంలో పోనీ సంఘానికి నా బంధుమిత్రులకి ఏదో చెప్పుకోవాలని అనుకున్నాను. ఎంతో దేవుడు ఎంతో సైతాన్ని ఆటంకం చేసినప్పటికన్నా నేను ముందే నడిచినప్పటికీ దేవుడు ఎంతో నాకు అద్భుత కార్యం చేసి వర్షాన్ని ఆపడానికి దేవుడికి వందనం చెల్లించుకుంటాం. గొప్ప కార్యం చేయాలి, కూలి కూడా చెయ్యలేరు. నా పట్టణంత గొప్ప కార్యం చేస్తున్నాడు. చిన్న సాగు దేవుడు దీవించుకుంటాం. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. చెప్పు. ఆత్మీయ తండ్రిగా ఉండి వారిని ఆత్మీయంగా బలపరిచారు. మరి ముఖ్యంగా ఈ దీనరత్నం కుటుంబం గురించి మాకు చెప్పేవారు, ఎలాగా ఈ కుటుంబము దేవుని నమ్ముకున్నారు అన్నది. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే బోల్డ్ టైం పడతారు. కాబట్టి మరి పాస్టర్ గారు మనవడు ఉన్నాడు మన మనిషి, ఆయన కొన్ని గ్రీటింగ్స్ చెప్తారు. కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మన వాక్యంలో చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సమయం ఇచ్చిన మరి అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందం, చాలా సంతోషం. మరి ప్రియ నుండి దేవుడు ప్రేమించి ఈ చక్కటి గృహాన్ని వారికి దేవుడు బహుమానంగా ఇచ్చాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. హల్లెలూయా. మరి అయ్యగారు చాలా విషయాలు తెలియపరిచాడు. వాస్తవానికి మన జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించినా, మన జీవితంలో ఏ కార్యం జరిగినా అది దేవుని చిత్తం లేకుండా జరగదు. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎలాంటి బ్లెస్సింగ్స్ మనం చూసినా అది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు లేకుండా జరగదు. అది జరిగిందంటే అది దేవుని యొక్క ఏర్పాటుగా మనం భావించాలి. ఆమేన్. ఈ ప్రత్యేక సమయంలో ఒక మాట మనం చూద్దామండి. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిబ్రవరికి రాసిన పత్రిక మీకు అందరికీ తెలుసండి, 3వ అధ్యాయము. ఫిబ్రవరికి రాసిన పత్రిక